అందరూ ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, నా మాట విన్నా, మీకు తియ్యగా అనిపించకపోయినా, మంచిగా అనిపించకపోయినా, ఇది నా జీవిత సత్యాన్ని మీ ముందు మరి నా పుస్తకాన్ని తెరిచి మీకు చెబుతూ ఉన్నాను. హల్లెలూయా! దేవుడు దేవునికి దీవెనకరంగా, దేవుడు మహిమ పొందులాగున నా మాటల ద్వారా, నా సాక్ష్యం ద్వారా ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మీకు చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలాగే ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు వేశాడు. నాకు ఇప్పుడు ఏ దిక్కుకు వెళ్ళు నాకు సరిహద్దులు ఉన్నాయండి. నా సరిహద్దుల్లోకి వెళ్లకుండా ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా నన్ను ఈ మండల్ పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా నాకు ఒక అమ్మగారిగా గుర్తింపు ఇచ్చి నాకు ఒక గుర్తింపునిచ్చారు. దేవునికి స్తోత్రం. నాకు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది గుణిగారు, ఎంతోమంది అదా ఇదా అదొక ప్రార్థన పొర్రాల చాలా అసహ్యమైన మాటలు. అయినప్పటికీ దేవుడు నా సరిహద్దులను చెరిపివేయలేదండి. హల్లెలూయా. మరి ఇంకొక మాట అంటున్నాడు, నా బిడ్డలు ఏంటి ప్రభువా, నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నేనే తల్లిని నేనే తండ్రిని కదా, నా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, నా బిడ్డలు నా మాట వినేటట్టు చెయ్యి ప్రభువా అని ప్రార్థించినప్పుడు మళ్ళీ వాక్యం ద్వారా నాకు దేవుడు తెలియజేశారు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. నా పిల్లలకు ఏం చేశాడట, నా పిల్లలందరూ యెహోవా చేతే ఉపదేశం పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా కుమారుడు కూడా వాక్యం చెప్పగలుగుతున్నాడు. నా కుమార్తె 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉంటుంది. వాళ్ళు 8వ తరగతి నుంచే నా బిడ్డలిద్దరూ నన్ను ఫాలో అవుతూ 40 దినాలు లెంట్ డేస్ని పాటిస్తూ ఉంటారు. ఇప్పటికీ మానలేదండి. వాళ్ళు 8th క్లాస్ నుంచి మొదలుపెట్టారు. నా బిడ్డలిద్దరూ కూడా ప్రతి సంవత్సరం భయభక్తులతో 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉంటారు. నా బిడ్డలకి ఉపదేశం చేస్తానన్నాడు దేవుడు. నా బిడ్డలకు మంచి మంచి కళల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. నా కుమార్తెతో కూడా, నా కుమారునికి కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానవై స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. అబ్బా, ఎంత గొప్ప మాటలు చూడండి. నా ఒంటరి స్థితిలో, నా ఏకాంత స్థితిలో నాకు దేవుడు ఎంత గొప్ప మాటలతో నన్ను ఆదరించాడండి దేవుడు. ఈ ఆదరణకరమైన మాటలు మరి నేను మర్చిపోగలనా? దేవుని స్తుతించకుండా ఉండగలనా? ఉండలేను కదా. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను, నా మాటలు వింటున్న ప్రతి వారు కూడా దయచేసి ఈ 10 నిమిషాల ఈ యొక్క వాక్యాన్ని వినండి. దయచేసి సాక్ష్యంతో కూడిన వాక్యంతో కూడిన సాక్ష్యాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, నీవు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది, నువ్వేం భయపడొద్దు అన్నాడు దేవుడు. నీవు నీతి గలదానమై స్థాపించబడదు. ఎస్, హల్లెలూయా. నీతి గలదానమై స్థాపించబడతానట. హల్లెలూయా. అది మరి నీతి నీకు, భీతి నీకు దూరముగా ఉండను. భయము అనేది, నేను ఎవరికి భయపడనండి. అది ఎంత పెద్ద మహానాయకుడే కానివ్వండి, ఎంత పెద్ద పాస్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరికి నేను భయపడేది లేదు. నా దేవునికి ఒక్కరికి మాత్రమే నేను భయపడతాను. హల్లెలూయా. భీతి నీకు